శ్రీ గురుభ్యో నమ. ద్వాదశ జ్యోతిర్లింగములలో భాగంగా రెండవదైనటువంటి శ్రీశైల జ్యోతిర్లింగ మహాత్మ్యంను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ద్వాదశ జ్యోతిర్లింగముల గురించి విన్న, నిత్యము స్మరించిన 7 జన్మలలో చేసినటువంటి పాపములు తొలగిపోతాయని మనకు అనేక పురాణములలో చెప్పడం జరుగుతున్నది. 12 జ్యోతిర్లింగములను దర్శించిన వాడికి ఇక మళ్ళీ జన్మ ఉండదు. విన్నవాడికి కూడా అంతటి ఫలితము వస్తుంది. కలియుగంలో స్మరణ మాత్రము చేతనే ముక్తి లభిస్తుంది. కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా ఈ ద్వాదశ జ్యోతిర్లింగముల యొక్క మహిమను వినండి, తరించండి. ఇక శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అని శాస్త్రవాక్యము. శ్రీశైల శిఖరమును దర్శించినంత మాత్రము చేతనే మనకు మోక్షము లభిస్తుంది. శ్రీశైలము శిఖర స్థానము అని శాస్త్రం చెబుతూ ఉంది. అంటే ఈ స్థానంలో ఉంటుంది, మన శరీరంలో శిఖర స్థానంలో ఉంటుంది శ్రీశైలము. అక్కడ అడుగు పెడితేనే మనకు మోక్షం లభిస్తుంది. అటు శిఖరాన్ని దర్శిస్తే కాదు, ఆ శ్రీశైల క్షేత్రంలో అడుగు పెడితేనే మనకు మోక్షం లభిస్తుంది. 3,50,00,000 తీర్థాలు శ్రీశైలంలో ఉన్నట్లుగా మనకు పురాణములు చెబుతూ ఉన్నాయి. అటువంటి శ్రీశైల క్షేత్రాన్ని స్మరించిన వారికి సంపదలు కలుగుతాయి. సంపదలనిచ్చేటువంటి జ్యోతిర్లింగము శ్రీశైల క్షేత్రము. సంపద కావాలి అనుకునేవారు, ధనాభివృద్ధి కావాలి అనుకునేవారు శ్రీశైల క్షేత్రాన్ని ప్రతి సంవత్సరం కూడా దర్శించండి. అది సంపదను ఇచ్చి ముక్తి రెండింటిని కూడా ఇచ్చేటువంటి క్షేత్రం. ఎందుకంటే తన కుమారుడి కోసము రావడం జరిగినది కాబట్టి, అపేక్షతో వచ్చినటువంటి క్షేత్రము కాబట్టి ఈ యొక్క క్షేత్రము విశేషమైనటువంటి సంపదను ఇస్తుంది అని మనకు అనేక పురాణముల ద్వారా చెబుతూ ఉన్నారు. పూర్వం శిలాదుడు అనేటువంటి ఒక మహర్షి ఉండేవాడు. ఆయన ఇక్కడ తపస్సు చేయడం వలన ఈ ప్రాంతానికి శ్రీశైలము అనేటువంటి పేరు వచ్చిందని ఒక కథనము. శ్రీ మరియు పర్వతుడు అనేటువంటి ఇద్దరు అక్క మరియు తమ్ముడు ఈ పర్వతం మీద తపస్సు చేయడం వలన దీనికి శ్రీ పర్వతము అనేటువంటి పేరు వచ్చిందని మనకు మరొక కథనము స్థల పురాణముల ద్వారా తెలుస్తూ ఉన్నది. శిలాదుడు సంతానం కొరకై పరమేశ్వరుడి గురించి ఘోర తపస్సు చేస్తున్నాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై నీకు 2 కుమారులు కలుగుతారు అని ఆ శిలాదుడికి వరమునివ్వడం జరిగినది. వారే నందీశ్వరుడు, పర్వతుడు. వారు కూడా పెద్దవారి పరమేశ్వరుని గురించి గొప్ప తపస్సు చేస్తే నందీశ్వరుడి యొక్క తపఃఫలితంగా శ్రీశైల పర్వతం మీద ఆ యొక్క పరమేశ్వరుడు కొలువై ఉండగా శిఖరేశ్వర దర్శనము చేత మాత్రమే జనులకు మోక్షము లభించే విధంగా పర్వతుడు వరం కోరుకున్నాడు. ఎంతటి దయగలవారండి! వారు తపస్సు చేసి వారి కోసం కాకుండా మన కోసం వరాలు కోరుకున్నారు. చూడండి, ఇది మన ధర్మం యొక్క గొప్పతనం. ఆ విధంగా శ్రీశైల శిఖర దర్శనం మాత్రం చేతనే మనకు ముక్తి అనేది లభిస్తుంది. ఇక్కడి శివుడికి మల్లికార్జునుడు అనేటువంటి పేరు రావడం వెనుక ఒక కథనం కూడా చెబుతూ ఉంటారు. పూర్వం చంద్రగుప్తుడు అనేటువంటి రాజు ఉండేవాడు. ఆయనకు చంద్రవతి అనేటువంటి కుమార్తె ఉండేది. ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎంతోమంది రాజులు వచ్చినా కూడా ఆమె ఎవ్వరిని కూడా కోరుకోకుండా ఈ శ్రీపర్వతం మీదికి వచ్చి పరమేశ్వరుని గురించి తపస్సు చేసిందట. ఆమె యొక్క తపస్సుకు మెచ్చినటువంటి పరమేశ్వరుడు ప్రత్యక్షమైతే ఆమె నీవే నాకు పతిగా ఉండాలని కోరుకున్నదట. దానికి పరమేశ్వరుడు అనుగ్రహించి వరాన్ని ఇస్తే అప్పుడు ఆమె మల్లెల దండ చేసి పరమేశ్వరుడికి సమర్పించినది. ఏ విధంగా గంగ ఎప్పుడు నీ యొక్క తల మీద ఉంటుందో ఆ విధంగానే ఈ మల్లెలు కూడా ఉండాలని చెప్పినది. మల్లెలతో పూజించినది కాబట్టి మల్లికార్జునుడు అనేటువంటి పేరుతో ప్రసిద్ధమవుతాడు అని ఆ రోజు నుంచి కూడా మనకు తెలుస్తూ ఉన్నది. అదేవిధంగా శ్రీశైలంలో పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరూ రావడం వెనుక మరొక పురాణ కథ కూడా ఉన్నది. శివపురాణ ప్రాశస్త్యం చూసినట్లయితే మనము ఇక్కడ ఈ శివపురాణంలో ఉన్నటువంటి కథ ఇది. ఇవన్నీ కూడా స్థల పురాణంలో ఉన్నటువంటి కథలు, వివిధ పురాణాల్లో ఉన్నటువంటి కథలు. ఇప్పుడు శివపురాణంలో ఉన్నటువంటి కథను చూసినట్లయితే పార్వతీ పరమేశ్వరులకు గణపతి మరియు సుబ్రహ్మణ్యుడు అనేటువంటి 2 పుత్రులు ఉన్నారు కదా. వారిద్దరికీ కూడా వివాహం చేయాలని పార్వతీ పరమేశ్వరుడు భావించినారు. అప్పుడు ఇద్దరిలో ఎవరికి ముందు వివాహం చేయాలని అనుకుంటే నాకు ముందు చేయని ఇద్దరు కూడా గొడవ చేస్తుంటే అప్పుడు పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు కూడా ఎవరైతే ఈ భూమండలానికి ముందుగా ప్రదక్షిణ చేసి వస్తారో వారికి వివాహం చేస్తారని చెప్పినారట. అప్పుడు ఆ యొక్క నెమలి వాహనమును వేసుకొని సుబ్రహ్మణ్యుడు భూప్రదక్షిణకు వెళ్తే ఆ యొక్క మూషిక వాహనుడైనటువంటి గజానుడు తల్లిదండ్రులకే ఒక ప్రదక్షిణ చేసినారట. నా భూప్రదక్షిణ అయిపోయిందని చెబితే అది ఎలా సాధ్యం అంటే, ఒక ప్రదక్షిణ తల్లిదండ్రులకు భక్తితో చేసినట్లయితే 6 భూప్రదక్షిణలు చేసినట్లు అని శాస్త్రవాక్యమును ఉటంకించి తన యొక్క తల్లిదండ్రుల యొక్క అనుగ్రహాన్ని పొందితే సంతోషించినటువంటి పార్వతీ పరమేశ్వరులు ఆ యొక్క విశ్వప్రజాపతి కుమార్తె అయినటువంటి సిద్ధిబుద్ధిని ఇచ్చి ఆ యొక్క గణపతి వివాహం చేస్తున్నారు. ఇంతలో భూప్రదక్షిణ చేసి వచ్చినటువంటి కుమారస్వామి దీనిని చూసి అలిగిన వాడై ఈ శ్రీపర్వతం మీదకి వచ్చి తపస్సు చేసుకుంటూ ఉన్నాడట. అతన్ని బుజ్జగించడానికి నందిని, భృంగిని ఎంతమందిని పంపించినా కూడా ఆయన అలకలు మాత్రం వీడలేదు. దాంతో కుమారుడి యొక్క అపేక్షతో, ప్రేమతో ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరూ వచ్చినారు. పరమేశ్వరుడు తన యొక్క అంశను, తన యొక్క జ్ఞానను, తన యొక్క జ్యోతిని ఆ యొక్క శ్రీపర్వతం మీద ప్రతిష్ఠ చేసి జ్యోతిర్లింగ రూపంలో ఎల్లప్పుడూ
ఎల్లప్పుడూ కూడా ఇక్కడ ఉంటాను అని చెప్పడం జరిగినట్లుగా మనకు శివపురాణం అనేది స్పష్టంగా చెబుతూ ఉన్నది. అదేవిధంగా సతీదేవి యొక్క మెడ భాగం ఇక్కడ పడినట్లుగా, అందువల్ల ఇది శక్తిపీఠమైనట్లుగా కూడా కనబడుతూ ఉన్నది. శక్తిపీఠము, ద్వాదశ జ్యోతిర్లింగము కలిసినటువంటి క్షేత్రములు 3 మాత్రమే ఉన్నవి. ఒకటి కాశీ, రెండవది ఉజ్జయిని, మూడవది ఈ యొక్క ఈ శ్రీశైల క్షేత్రము మాత్రమే. కాబట్టి అత్యంత విశిష్టమైనది. అదేవిధంగా ఇక్కడ భ్రమరాంబికాదేవితో పూజించడం వెనుక కూడా మరొక కథ ఉన్నది. అరుణాసురుడు అనేటువంటి రాక్షసుడు దేవతలను, మానవులను, ఋషులను ఇబ్బంది పెడుతుంటే అమ్మవారు భ్రమర రూపంలో, తుమ్మెద రూపంలో వచ్చి అతడిని సంహరించినట్లుగా, అందుకే భ్రమరాంబికాదేవిక అమ్మవారు ఇక్కడ పూజలు అందుకున్నట్లుగా మనకు కనబడుతూ ఉన్నది. ఇక్కడ అమ్మవారు మహోగ్ర రూపంలో దర్శనమిస్తూ ఉంటారు. సౌమ్య రూపంలో ఉన్నటువంటి ఉత్సవ విగ్రహాన్ని మనకు దర్శనం చేస్తూ ఉంటారు. కమలపీఠం మీదే అమ్మవారు పరమేశ్వరు గురించి తపస్సు చేసినట్లుగా కూడా మనకు అనేక పురాణాలలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ కమలపీఠంలో ఉన్నటువంటి సౌమ్య రూపాన్ని దగ్గరే మనకు శ్రీచక్ర పూజలు కానీ, కుంకుమ పూజలు కానీ ఇత్యాది పూజలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. అమ్మవారి దర్శనము చేసుకోవడం, అమ్మవారి యొక్క గర్భాలయ గోడల దగ్గర చెవిపెట్టినట్లయితే గొప్ప భ్రమర శబ్దం వినబడుతుంది. నాగార్జున దేవాలయం యొక్క విశిష్టత ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి శివలింగం యొక్క మూర్తి చాలా చిన్నది. మూర్తి చిన్నది, కీర్తి గొప్పది అని ఒక విశిష్టమైనటువంటి ఖ్యాతి కూడా ఈ మల్లికార్జున దేవాలయానికి ఉన్నది. ఈ మల్లికార్జున స్వామివారిని దర్శించడము, స్పర్శించడము అనేటువంటి విశిష్టత అనేది మల్లికార్జున దేవాలయంలో ఉన్నది. పూర్వము స్పర్శాదర్శనం అనేది విశేషంగా చేస్తూ ఉండేవారు. ఇప్పుడు జనాలు ఎక్కువైపోయారు, అది కూడా తగ్గించినట్లుగా ఉన్నారు. అసలు స్పర్శాదర్శనం చేయాలంటే చాలా టికెట్ పెట్టాలి, అది కూడా లభించడమే అరుదుగా ఉన్నది. కానీ స్పర్శాదర్శనం లభించడం అనేది అత్యంత శ్రేయోదాయకం. మల్లికార్జునుని స్పర్శిస్తే ఇక జన్మలో మళ్ళీ ఈ శరీరాన్ని స్పర్శించేటువంటి అవకాశం ఉంది. అంటే ఇక మోక్షము తథ్యం అన్నమాట. ఇది ముక్తి క్షేత్రం అండి. భోగములను, ముక్తులను 2 ఇచ్చేటువంటి క్షేత్రం ఇది. ఇక్కడ కృష్ణమ్మ పాతాళ గంగ పేరుతో మనకు దర్శనమిస్తూ ఉంటుంది. ఇక్కడ ఉండేటువంటి మేడి చెట్టు అనేది అత్యంత విశిష్టమైనది. స్వయంగా ఈశ్వర స్వరూపం అని చెబుతున్నారు. అక్కడ దత్తాత్రేయ స్వామివారు తపస్సు చేసినట్లుగా మనకు దత్త చరిత్రలో చెప్పడం జరుగుతున్నది. ఈ మేడి చెట్టు ప్రదక్షిణ చేస్తే, మేడి చెట్టును దర్శిస్తే ఏదైనా కారణాల వల్ల మల్లికార్జును దర్శించలేని స్థితిలో ఈ మేడి చెట్టు ప్రదక్షిణ చేసి మేడి చెట్టును దర్శించినట్లయితే మనకు మల్లికార్జున దర్శన పుణ్యఫలం కూడా వస్తుందని కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ మేడి చెట్టు దర్శనం కూడా అత్యంత ప్రధానం. అదేవిధంగా ఇక్కడ అటకేశ్వరము అంటారు. అక్కడ కుమ్మరివాడు భక్తితో వచ్చిన వారందరికీ కూడా కుండలు సమర్పిస్తూ పరమేశ్వరుణ్ణి పూజించుకుంటూ ఉండేవాడు. అతడి భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై అక్కడ పాదాలు వదిలినందుకు గాను అక్కడ అటకేశ్వర ఆలయం అనేటువంటిది కూడా వేయడం జరిగింది. అది కూడా పరమ పవిత్రమైనటువంటి ఆలయం. ఇక్కడ ఒక్కొక్క అడుగు ఒక్కొక్క క్షేత్రం అండి. 3,50,00,000 తీర్థాలు ఉన్నట్లుగా చెబుతూ ఉన్నారు. పాలధార, పంచదార అనేటువంటి క్షేత్రం ఉన్నది. శిఖరేశ్వర ఆలయం 6 మైళ్ళ దూరంలో ఉంటుంది. ఇక్కడ ఆలయ పై భాగంలో గోపురం వలె ఉన్నటువంటి కట్టడం మీద రోలు వంటి ఒక పెద్ద రాయి ఉంటుంది. దాని మీద రుబ్బు వంటి రూపులాగా మలిచి ఉంటుంది. దాని మీద ఒక పెద్ద గుండు ఉంటుంది. ఆ రోలులో బెల్లము, నువ్వులు, శనగలు పోసి రుబ్బుతూ పడమర వైపు చూసినప్పుడు శిఖరేశ్వరం కనబడితే, శ్రీశైల శిఖరం కనబడితే ముక్తి లభిస్తుంది అని మనకు స్థల పురాణం ద్వారా తెలుస్తూ ఉన్నది. ఇక్కడ సాక్షి గణపతిని మొదటిగా దర్శనం చేసుకుని ఆ యొక్క సాక్షి గణపతికి తన యొక్క గోత్రనామాలు చెప్పుకోవాలి అని ఇక్కడ స్థల పురాణాలు చెబుతూ ఉన్నారు. సాక్షి గణపతికి చెప్పినట్లయితే నరకంలో ఇతడు శిఖర దర్శనం చేసినాడు, శ్రీశైల దర్శనం చేసినాడు కాబట్టి ఇతనికి నరక ద్వారా ప్రవేశం లేదని సాక్ష్యం చెబుతాడు కాబట్టి సాక్షి గణపతి దర్శనం చేయకుండా మనము ఆ యొక్క క్షేత్రాన్ని దర్శించకూడదు అని ఒక ప్రతీతి కూడా కనబడుతూ ఉన్నది. ఈ క్షేత్ర పాలకుడు వీరభద్రస్వామి, బయలు వీరభద్రుడు అని ఈయనకు పేరు. ఎందుకంటే ఈయన దేవాలయానికి పైకప్పు అనేది ఉండదన్నమాట. భద్రకాళి దేవితో కలిసి ఉంటాడు. ఇక్కడి గ్రామదేవత అంకాలమ్మ తల్లి. ఇది మనం గమనించినట్లయితే ఇక్కడ ఉంటుంది కరివెన సత్రం ఎదురుగా ఉంటుంది అంకాలమ్మ తల్లి దేవాలయం. మొత్తంగా ఈ క్షేత్రాన్ని దర్శించాలంటే ఇక్కడ దగ్గరలోనే అనేకమైనటువంటి క్షేత్రాలు, అనేకమైనటువంటి ముక్తి క్షేత్రాలు, ఋషులు ఉన్నారు. కాబట్టి ఈ క్షేత్రాన్ని దర్శించిన మాత్రము చేత సమస్త కోరికలు కూడా నెరవేరుతాయి, ముక్తి లభిస్తుంది. భ్రమరాంబిక మల్లికార్జున అనుగ్రహం అనేది పరిపూర్ణంగా లభిస్తుంది. కాబట్టి అందరూ కూడా ఆ శ్రీశైల దర్శనం చేసుకొని ఈశ్వర అనుగ్రహం పొందండి. పూర్వము ఆ యొక్క శ్రీశైల దర్శనాన్ని మానసికంగా చేసినట్లుగా ఎన్నో గొప్ప గేయాలు కూడా ఉండేవి. వాటి మాత్రము చేత శ్రీశైల మల్లికార్జున అనుగ్రహమును కలిగించే విధంగా శ్రీశైల క్షేత్రముతో తెలుగువారికి అవినాభావమైనటువంటి సంబంధం ఉండేది. ఏ కష్టం వచ్చినా కూడా శ్రీశైలం వెళ్ళేవారు పెద్దలు. నేను విన్నానండి చాలామంది దగ్గర. పెద్దలు పూర్వము ఏదైనా భయం కలిగిన, ఏదైనా ఇబ్బంది కలిగిన, వ్యాధి కలిగిన, నేను స్వామి మల్లికార్జున నీ దగ్గరికి వస్తామని మొక్కుకుంటే ఇక వారిని ఏ వ్యాధి కూడా పీడించేది కాదటండి. నాకు ఎన్నో వృత్తాంతాలు, కొన్ని వందల వృత్తాంతాలు నేను చెవులతో విన్నాను. ఆ మల్లికార్జునుని ప్రతి సంవత్సరం దర్శించిన వారు అఖండమైనటువంటి భోగభాగ్యములను పొందుతూ ఉన్నారు. కళ్ళతో చూశాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క మల్లికార్జునుని దర్శించండి. ముక్తి క్షేత్రం అండి. అడుగు పెడితే చాలు మోక్షం లభిస్తుంది. కాబట్టి అటువంటి ముక్తి క్షేత్రాన్ని దర్శించి ఈశ్వరానుగ్రహం పొందండి. శ్రీమాత్రే నమస్తే. జై శ్రీరామ్.